నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫలితాలపై ఒక చర్చనీయాంశమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. దేశ రాజకీయాలే జూబ్లీ హిల్స్ వైపు చూసాయి. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీల మధ్య వారాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎక్కడా కూడా ఆ పరిస్థితులు కనిపించలా. ఫలితాలు మొదటి రౌండ్ నుంచి కాస్త 1, 2, 3 ఈ 3 రౌండ్ల ఫలితాలు టగ్ ఆఫ్ వార్గా నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నప్పటికీ తర్వాత మొత్తం ఫలితం తలకిందులైంది, తారుమారైపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పైబడి మించి రిజల్ట్ వచ్చింది. ఒక మంచి మెజారిటీ సాధించారు నవీన్ యాదవ్. ఇలాంటి క్రమంలో ఆయన సాధించినటువంటి ఓట్లు కానీ, ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ కానీ ఇప్పుడు కీలకమైనటువంటి చర్చగా ఉంది. అంటే దాదాపుగా 5,000 నుంచి 8,000 మధ్యలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ గెలిచిన స్వల్ప మెజారిటీతో గెలుస్తారు అని ఊహించారు, భావించారు. కానీ అసలు ఆ పరిస్థితులు ఎక్కడ కనిపించలా. దాదాపు 25,000కు దగ్గరగా ఆయన వచ్చారు మెజారిటీ. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దూసుకుపోతుంది, ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ దానికి ఒక వ్యూహరచన కానీ, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి రాజకీయ విధానంతో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. అంటే పతన స్థాయిలో ఉన్నటువంటి పార్టీని పతాక స్థాయికి తీసుకువెళ్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఎందుకనంటే తెలంగాణ రాజకీయాల్లో చాలా భిన్నమైనటువంటి సంస్కృతి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడా కూడా కనిపించినటువంటి, వినిపించినటువంటి పరిస్థితి గతంలో. కానీ 2023లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 3 ఏళ్ల ముందు నుంచే రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేశారు. తలోదారయ్యారు పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా. అయినా సరే ఆయన మాత్రం పట్టువీడని విక్రమార్కుడులా ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. సరే, మంచి విజయాలని సాధించారు. అంటే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మేము కూడా ఒక పటిష్టంగా ఉన్నాం అని చెప్పుకున్నటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఫలితాల ద్వారా మనం చెప్పవచ్చు. ఇలాంటి క్రమంలో గెలుపోవటములు అనేది సహజమే. కానీ పోస్ట్ మార్టం అనేది ఉంటుంది. ఏ రకమైనటువంటి వ్యవస్థలో అయినా, ఏ రంగమైనా పర్టికులర్ ఇష్యూకి నెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని పోస్ట్ మార్టం అంటే పరిశీలించుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో బీఆర్ఎస్ వారికి ప్రతికూలమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి, కాంగ్రెస్కు సానుకూలమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి చెమటలు పట్టించారు స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు. తీరా వారు ఏమన్నా సాధించారు అంటే అదేమీ లేదు. కొంతమంది అయితే సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు, కొంతమంది డబుల్ డిజిట్, మరికొంతమంది అక్కడో ఇక్కడో ట్రిపుల్ డిజిట్కి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడ 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అంటే పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కల. ఇది భారతీయ జనతా పార్టీకి చాలా బ్యాడ్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ మేము వికసిస్తున్నాం, కమలం వికసిస్తుంది, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కమలానిదే రాజ్యం అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. కానీ తీరా చూస్తే ఫలితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా ఉన్నాయి. గతంలో వచ్చినటువంటి విధంగానే ఈసారి కూడా ఉంది. ఇటువంటి క్రమంలో జూబ్లీ హిల్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వతంత్ర అభ్యర్థులు కానీ, అలాగే ఇతర కొన్ని పార్టీలకు సంబంధించి పోటీ చేసినటువంటి వారు ఒక రకంగా వారు సాధించినటువంటి ఓట్లపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఆసక్తికరంగా. అంటే నోటాకి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. వారు ఎందుకు పోటీ చేశారో, వారి విధానం ఏంటో, అసలు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. పోనీ ఆ ఓట్ల వల్ల కానీ వారు పోటీ చేసినటువంటి ద్వారా ఏ పార్టీకైనా నష్టం కానీ లాభం కానీ ఉంటుందంటే అది లేదు.
ఒకసారి మనం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది, వారు సాధించినటువంటి ఓట్లకు సంబంధించి. ఇటువంటి క్రమంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక ఆయన రాత్రే గుండెపోటుతో పాపం చనిపోయారు. ఆయన ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని టెన్షన్తో చనిపోయారో ఏంటో తెలియదు, కానీ పాపం అతను అకాల మరణం. సో ఇటువంటి సందర్భంలో ఎవరెవరు వారికి వచ్చినటువంటి ఓట్లు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 98,988 ఆయన సాధించినటువంటి మొత్తం ఓట్లు. అలాగే మాగంటి సునీత 74,259, దీపక్ రెడ్డి 17,061 బీజేపీ క్యాండిడేట్. ఇక స్వతంత్ర అభ్యర్థుల ఆయా పార్టీల అభ్యర్థులు సాధించినటువంటి ఓట్లు చూస్తే, బుద్దయ్య అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ 232 ఓట్లు. అలాగే నందిపాటి జానయ్య 182 ఓట్లు. తెలంగాణ సకల జనుల పార్టీ అంటే ఈ పార్టీ. ఇక ఇండిపెండెంట్ భోగం చిరంజీవి 181. తర్వాత అఖిల్ భారతీయ ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీ సత్తార్ ముజీద్ 177 ఓట్లు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీరా బాలకిషన్కు 175. నెక్స్ట్ ఆనందరావు 145 ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి ఆయనకు 145 ఓట్లు వచ్చినటువంటి. ఇక పగిడిపల్లి శాంసన్ 143. ఇతను తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ నుంచి పోటీ చేశారు. విడతలై చిరు కలాగల్ కచ్చి ఈ పార్టీకి సంబంధించి 143 143. శ్రీనివాస్ 119 బహుజన్ ముక్తి పార్టీ 119 ఓట్లు వచ్చాయి ఆయనకి. తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య 119, ఈయనకు వచ్చిన ఓట్ల సంఖ్య 119. అలాగే వెంకటయ్య 115, మంత్రి నరసింహయ్య 115 ఇండిపెండెంట్. అస్మా బేగం 107, చుండి శోభన్ బాబు తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ 106, సుదర్శన్ ఇండిపెండెంట్ 101. అలాగే చేపూరి రాజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ 99, ప్రవీణ్ కుమార్ ప్రజా వెలుగు పార్టీ 96 ఓట్లు వచ్చాయి ఈయనకి. దుర్గా ప్రసాద్ 91, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 91 ఓట్లు వచ్చాయి ఈయనకి. అలాగే నరేంద్ర వేముల జై స్వరాజ్య పార్టీ 86, అన్వర్ ఖాన్ ఇండిపెండెంట్ అభ్యర్థి 78, కొలిశెట్టి శివకుమార్ యుగ తులసి పార్టీ ఈయనకి 70, ప్రవీణ్ కుమార్ ఇండిపెండెంట్ 61, అశోక్ కుమార్ ఇండిపెండెంట్ 56, తేళ్లపల్లి లింగం ఇండిపెండెంట్ 56 56 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ పోసా శ్రీనివాస్ 55, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి షేక్ రఫత్ జహాన్ 52 ఇండిపెండెంట్, అభిలాష్ బేతి తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ 50 ఓట్లు. అట్లాగే సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 50 ఓట్లు. నెక్స్ట్ రచ్చ సుభద్ర రెడ్డి సోషలిస్ట్ పార్టీ 50 ఓట్లు వచ్చాయి మేడంకి. ఎం అరుణ్ కుమార్ రైట్ టు రీకాల్ పార్టీ 45, అనిల్ కుమార్ గాడిపాక 40 ఇండిపెండెంట్ అభ్యర్థి, సుధాకర్ రావు ఇండిపెండెంట్ అభ్యర్థి 40, కురుమా చంద్రశేఖర్ 38 ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ. నెక్స్ట్ ఎడ్ల సురేష్ ఇండిపెండెంట్ 32, అహ్మద్ షేక్ విద్యార్థుల రాజకీయ పార్టీ 31, ఆలీ మన్సూర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30, మాలా గోవిందప్ప ఇండిపెండెంట్ 29, నెక్స్ట్ పరి ఇండిపెండెంట్ 27, రెహమాన్ షరీఫ్ ఇండిపెండెంట్ 26, నెక్స్ట్ మణిపాల్ రెడ్డి ఇండిపెండెంట్ 25 ఓట్లు వచ్చాయి ఈయనకి. గొంటి శ్రీకాంత్ జనతా చలువలి భారత పార్టీ 24, మహమ్మద్ అన్వార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24. పాపం ఈయనే రాత్రి హార్ట్ స్ట్రోక్తో చనిపోయినటువంటి వ్యక్తి. 24 ఓట్లు వచ్చాయి ఈయనకి. శ్రీకాంత్ ఇండిపెండెంట్ 23, వనం సుధాకర్ మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 22, కాశీనాథ్ ఇండిపెండెంట్ 22, అశోక్ ఇండిపెండెంట్ 21, ఆనం సిద్దికి ఇండిపెండెంట్ 21, తాడి వెంకటేశ్వర్లు ఇండిపెండెంట్ 21, నెక్స్ట్ మహేష్ కుమార్ ఇండిపెండెంట్ 20, యాదీశ్వర్ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ 19, షేక్ కరీముల్లా నవరంగ కాంగ్రెస్ పార్టీ 18, కంటే సాయన్న ఇండిపెండెంట్ 17 ఓట్లు వచ్చాయి ఆయనకి. సయ్యద్ ఖాదీర్ 16 ఓట్లు, కోటా శ్యామ్ కుమార్ ఇండిపెండెంట్ 16, నెక్స్ట్ జమల్పూర్ మహేష్ కుమార్ ఇండిపెండెంట్ 20, సతీష్ కుమార్ ఇండిపెండెంట్ 15, సపావత్ సుమన్ 14, వినయ్ సాగర్ ఆల్ ఇండియా జై హింద్ పార్టీ 12,
రాథోడ్ రవీంద్ర నాయక్ ఇండిపెండెంట్ 9, అదేవిధంగా నోటాకు 924. ఇవ్వండి, ఇంతమంది పోటీ చేస్తే వారికి వచ్చినటువంటి ఓట్లు, వారు సాధించినటువంటి ఓట్ల సంఖ్య అది. అంటే ఆ నియోజకవర్గంలో వారికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు మాత్రమే వేసినటువంటి సందర్భాలు. అంటే ఇంతమంది ఎందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారనే దాని మీద కూడా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. దాని వెనుక ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వీరు కావాలని నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ వేయించింది అనేది ఒక చర్చ. దానివల్ల లాభం ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు. ఎందుకనంటే వారికి వచ్చినటువంటి ఓట్లు అవి మొత్తం మీద టోటల్గా కలిపితే ఒక 1500 ఉంటాయి అంతే మొత్తం మీద. దానివల్ల ఎవరికి పెద్ద నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇటువంటి క్రమంలో ఎందుకు జూబ్లీ హిల్స్ వైపు అంతమంది స్వతంత్ర అభ్యర్థులు, అలాగే ఆయా పార్టీ స్థానిక పార్టీల అభ్యర్థులు జూబ్లీ హిల్స్ వైపు పరుగులు పెట్టారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో, ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఆయన విజయం సాధించడం కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామం. త్వరలోనే ఆయన ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం మంత్రివర్గంలోకి తీసుకుంటారు. యువజన క్రీడల శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తున్నారు అనేది కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఒక బర్త్డే గిఫ్ట్ కింద కూడా ఆయన అనుచరులు ఈ విజయాన్ని చూస్తున్నారు. ఎందుకంటే నవంబర్ 17వ తేదీన నవీన్ యాదవ్ జన్మదినం. దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, మారిన రాజకీయ సమీకరణాలు కానీ ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. మొత్తాన్ని చూడాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తన సత్తా చాటడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ జెండా ఎక్కడా కనిపించకూడదు, ఆ పార్టీ గురించి ఎవరు కూడా మాట్లాడుకోకూడదు, అటువంటి మాటలు మనకు వినిపించకూడదు అన్నట్లుగానే రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఒక పక్కన ప్రజాపాలనలో మేము ముందున్నాం అని చెప్పుకునే విధంగా వారు ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఆటుపోట్లను అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు, వివాదాలు, ఆధిపత్య పోరు చాలా ఎక్కువ. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని రేవంత్ రెడ్డి ఒక పదునైనటువంటి ఆయుధంలా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పబోతున్నారు త్వరలో అనేది మాత్రం ఒక టాపిక్గా దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఇంకెన్ని మార్పులు చేర్పులు ఉంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.